తమిళనాడు సీఎంగా కాసేపట్లో ఎడపాటి పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే 31 మంత్రులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపారు. కీలకమైన హోం, ఆర్థిక శాఖలు తన దగ్గరే ఉంచుకున్నారు పళనిస్వామి. మరోవైపు నిన్నటి వరకు సీఎం రేసులో ఉన్న సెంగోట్టియన్ కు పాఠశాల, విద్య, క్రీడలు, యువజన శాఖను కేటాయించారు. ఈ కేబినెట్ లో 4 మహిళలకు అవకాశం కల్పించారు. తమిళనాడు మంత్రివర్గ కూర్పు రెడీ అయింది. కాసేపట్లో సీఎంతో సహా 31 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, మంత్రివర్గ కూర్పును ఎలా అర్థం చేసుకోవాలి? 4 మహిళలకు అవకాశం కల్పించారు. శశికళ వర్గానికి చోటు దక్కిందా? మొత్తంగా చూస్తే ఈ మంత్రివర్గం అంతా కూడా జయలలిత, శశికళ ముద్ర ఉన్నదే. ఇక్కడ పెద్దగా మార్పులు చేయలేదు. ఒక మార్పు మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు పాండిరాజన్ సీనియర్ మంత్రిగా ఉండి విద్యాశాఖ నిర్వహించిన పాండిరాజన్ ప్రస్తుతం పన్నీర్ సెల్వం శిబిరంలో ఉన్నారు. ఆయనతో ఖాళీ అయిపోయిన ఈ శాఖను సెంగోట్టియన్కు కేటాయించారు. ఆయన ఉన్నత విద్యాశాఖతో పాటు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసేవారు. ఆ శాఖను మాత్రం సెంగోట్టియన్కి ఇచ్చారు. సెంగోట్టియన్తో పాటు మిగతా కొంతమందికి స్వల్ప మార్పులు చేశారు క్యాబినెట్లో. మిగతా అంతా యథాతథంగా గతంలో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ శాఖలన్నీ కూడా కేటాయించారు. మొత్తం 31 మంది సీఎంతో పాటు 31 మంది మంత్రులు ఈ క్యాబినెట్లో ఈరోజు చోటు దక్కించుకున్నారు. ఇంతకుముందు పన్నీర్ సెల్వం నిర్వహించిన ఆర్థిక శాఖతో పాటు మిగతా శాఖలన్నింటినీ కూడా సీఎం తన వద్దే ఉంచుకున్నారు. ఇంతకుముందు పళనిస్వామి హైవేస్ మినిస్టర్గా ఉండేవారు. ఇప్పుడు ఆ శాఖను కూడా ఆయన తన వద్దే ఉంచుకున్నారు. హోమ్ అఫైర్స్తో పాటు ఆర్థిక శాఖ, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, అలాగే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన శాఖలన్నింటినీ కూడా ఆయన తన దగ్గరే ఉంచుకున్నారు. ఇరిగేషన్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఇక మిగతా శాఖలను చూస్తే సెంగోట్టియన్కు ఎడ్యుకేషన్ అప్పచెప్పారు. 4 మహిళా మంత్రులు కూడా ఇంతకుముందు జయలలిత క్యాబినెట్లో ఉన్న వాళ్ళే, తర్వాత వాళ్ళు పన్నీర్ సెల్వం క్యాబినెట్లో కూడా కొనసాగారు. వాళ్ళు మళ్ళీ కూడా ఈ క్యాబినెట్లో కూడా కొనసాగారు. ఒక మార్పే మొత్తం మీద ఈ క్యాబినెట్లో కనిపిస్తూ ఉంది. అదే భాస్కర్ అనే కొత్తగా ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు అని చెప్తున్నారు. దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆయనకి ఖాదీ అండ్ విలేజ్ బోర్డు మంత్రిత్వ శాఖను అప్పగించారు. మొత్తంగా ఈ కూర్పు మీద ఎటువంటి సందేహాలు లేవు, అభ్యంతరాలు లేవు. అయితే ఇక్కడ గతంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సాయంత్రమో లేకపోతే ఆ మర్నాడో శాఖల కేటాయింపు జరిగేది. అయితే ఇప్పుడు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అన్నాడీఎంకేలో అసంతృప్తులు 2 వర్గాలుగా మారిన నేపథ్యంలో ఎవరైతే మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేపించాలని సీఎం భావించారో వాళ్ళకు ముందుగానే శాఖలు కేటాయించారు.